వెల్కమ్ టు స్కూల్ ఎడు యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ క్లాస్లో మనం రియల్ నెంబర్స్ కాన్సెప్ట్ గురించి పూర్తిగా ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ క్లాస్లో మనం ఫస్ట్ చాప్టర్ అయినటువంటి ఎక్సర్సైజ్ 1.1లో రియల్ నెంబర్స్లో ఎక్సర్సైజ్ 1.1లో డివిజన్ ఆల్గారిథం అలాగే యూక్లిడ్ ఆల్గారిథం ఈ రెండింటితో పాటుగా మనకి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అలాగే ఈ ప్రాబ్లమ్స్ అయిపోయిన తర్వాత మనకి ఎక్సర్సైజ్ 1.1లో 5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ 5 ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం ఎక్సర్సైజ్ లో కవర్ చేసుకుందాం. సో లెట్స్ గో టు ద వీడియో. ఫస్ట్ వచ్చేసి మనకు డివిజన్ ఆల్గారిథం అనే కాన్సెప్ట్ ఉన్నది. డివిజన్ ఆల్గారిథం అంటే ఏంటంటే గివెన్ పాజిటివ్ ఇంటీజర్స్ ఏ అండ్ బి దేర్ ఎగ్జిస్ట్ యూనిక్ పేర్ ఆఫ్ హోల్ నెంబర్స్ q and r satisfying the condition a equal to bq plus r where 0 is less than or equal to r is less than b. అంటే దీని తెలుగులో అర్థం ఏంటంటే భాగాహార చేసినది అంటాం. దీన్ని ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ కండిషన్ ని సాటిస్ఫై చేస్తూ 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు స్మాల్ ఆర్ ఈజ్ లెస్ దెన్ ఈక్వల్ టు బి అయ్యే విధంగా ఏ మరియు బిల జతకు అనుగుణంగా క్యూ మరియు ఆర్లు ఏకైక పూర్ణ సంఖ్యలుగా వ్యవస్థితం అవుతాయి. అలాగే యూక్లిడ్ ఆల్గారిథం మెథడ్ లో చూసుకుంటే యూక్లిడ్ ఆల్గారిథం అండ్ డివిజన్ ఆల్గారిథం both are so clearly interlinked. To obtain the HCF of two positive integers, say C and D with C is greater than D. సో ఈ రెండింటి అర్థం ఏంటంటే మెయిన్ గా మనకి ఒక HCF రెండు సంఖ్యల యొక్క HCF అనుకోమని ఇచ్చాడు అనుకుందాం. ఫర్ సపోజ్ 60 and 100 ల HCF. ఈ HCF కాన్సెప్ట్ మనం అబ్జర్వ్ చేయాలంటే మనకు డివిజన్ ఆల్గారిథం లేదా యూక్లిడ్ ఆల్గారిథం ద్వారా మనం ఫైండ్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే ఈ 3 కండిషన్స్ ని యూజ్ చేసుకోవాలి యూక్లిడ్ ఆల్గారిథం లో. ఫర్ సపోజ్ అప్లై యూక్లిడ్ డివిజన్ లెమ్మా టు C and D. So we find unique pair of whole numbers Q and R such that C equal to DQ plus R. 0 is less than or equal to R is less than D. For suppose 60, 100 HCF కావాలంటే మనకి 60ని మనం ఇలా తీసుకుంటాం. 61 60 అవుతుంది. మనకు రిమైండర్ ఇక్కడ 40 ఉంటుంది. అగైన్ 40 యూజ్ చేసి మళ్ళీ మనం 16 తీసుకోవాలి. ఇక్కడ 60ని డివైడెడ్ గా తీసుకొని మళ్ళీ 41 టైమ్ 40 ఇక్కడ రిమైండర్ వచ్చేసి మళ్ళీ మనకు 20 ఉంటుంది. ఈ 20ని మళ్ళీ ఫస్ట్ ఇక్కడ డివైజర్ ని డివైడ్ చేసుకోవాలి. 22 20 ఇలా మనకు రిమైండర్ అనేది 0 వచ్చేంత వరకు చేసుకుంటూ పోవాలి. అయితే ఫైనల్ గా మనకు వచ్చే డివైజర్ నే ఇక్కడ HCF గా తీసుకుంటాం. సేమ్ ఇదే పాయింట్స్ మనం ఇక్కడ కవర్ చేసుకోవడం జరిగింది. పాయింట్ 1 అనేది C అండ్ D మీన్స్ C మీన్స్ డివైడ్ అండ్ C ఈక్వల్ టు D మీన్స్ డివైజర్, R మీన్స్ రిమైండర్, ఇక్కడ రిమైండర్ ఇక్కడ ఇది. సో అండ్ అయితే ఈ కండిషన్ ఏంటంటే రిమైండర్ అనేది ఇప్పుడు 0 లేదా 0 కంటే ఎక్కువ ఉండాలి. అండ్ అలాగే రిమైండర్ షుడ్ బి లెస్ దెన్ డివైజర్. ఈ రిమైండర్ అనేది ఎల్లప్పుడు మనకు డివైజర్ కంటే చిన్నదిగా ఉండాలి. నెక్స్ట్ ఇఫ్ R ఈక్వల్ టు 0 D ఈజ్ ద HCF ఆఫ్ C అండ్ D. ఇప్పుడు ఎప్పుడైతే మనకు రిమైండర్ అనేది 0 వచ్చిందో 0 వచ్చిన వెంటనే మనకు డివైజర్ D ఈజ్ ద ఇక్కడ డివైజర్ ఏమైతే ఉందో ఈ D అనేది మనకు C, D లా. సో మనం C ఏం తీసుకున్నామంటే 60, D మీన్స్ క్యాపిటల్ డివైడెడ్ మీన్స్ 100, C, D లా HCF అనేది మనకు డివైజర్ అవుతుంది. సో అప్లై D. నెక్స్ట్ ఇక్కడ ఇది అప్లై డివిజన్ లెమ్మా టు D and R. మళ్ళీ మనం ఈ ప్రాసెస్ ని కంటిన్యూ చేసుకుంటూ పోవాలి. దీన్ని మళ్ళీ డివైజర్ గా తీసుకోవాలి, ఇక్కడ డివైడెండ్ గా తీసుకోవాలి, ఇక్కడ మళ్ళీ రిమైండర్ వస్తుంది. రిమైండర్ అలాగే 0 వచ్చేంత వరకు ఈ ప్రాసెస్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. ఇదే నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఇస్ కంటిన్యూ ద ప్రాసెస్ టిల్ ద రిమైండర్ ఇస్ 0. ద డివైజర్ ఎట్ ది స్టేజ్ విల్ బి ద రిక్వైర్డ్ HCF. సో ఇది మనకు HCF అవుతుంది. సో ఈ కాన్సెప్ట్ మనకి డివిజన్ ఆల్గారిథం ద్వారా లేదా యూక్లిడ్ డివిజన్ లెమ్మా యూక్లిడ్ ఆల్గారిథం ద్వారా HCF కనుక్కునే మెథడ్ ని ఇంట్రొడ్యూస్ చేశారు. HCF ని ఈ విధంగా కనుక్కోవచ్చు, లేదా ఫర్ సపోజ్ 100 ఈక్వల్ టు 60 into 1 61 times 60 plus
మిగిలింది ఎంత ఉంటుంది, రిమైండర్ 40 ఉంటుంది. ఇలా ఇది ఒక స్టెప్. నెక్స్ట్ రిమైండర్ ఇక్కడ మనకు 6 ఇచ్చింది. ఇది క్యాపిటల్ డివైడ్ అనుకుందాం, ఇది స్మాల్ డి అనుకుందాం, ఇది కోఎఫిషియంట్ అనుకుందాం. ఇప్పుడు మళ్ళీ రిమైండర్ 40 బదులుగా 16 తీసుకుందాం. 16ని 40 ఇంటూ 1 టైమ్ 40 టైమ్స్ ప్లస్ 20 రిమైండర్ ఉంటుంది. ఇక్కడ 40 ప్లస్ 20. ఇక్కడ మనకు రిమైండర్ ఎంత వచ్చింది, మళ్ళీ 20. మళ్ళీ మనకి డివైజర్ని రిమైండర్తో డివైడ్ చేసుకోవాలి. దట్ మీన్స్ 40 ఈక్వల్ టు 20 ఇంటూ 2 ప్లస్ రిమైండర్ ఏం లేదు కాబట్టి 0. అంటే రిమైండర్ మనకి ఇక్కడ 0 వచ్చింది. అంటే మన హెచ్సిఎఫ్ ఫైనల్గా ఏమవుతుందంటే స్మాల్ డి అవుతుంది. ఇది హెచ్సిఎఫ్ అవుతుంది. సో ఈ మెథడ్స్ ద్వారా మనకు హెచ్సిఎఫ్ కనుక్కోవచ్చు బై యూజింగ్ యూక్లిడ్ అల్గారిథం లెమ్మా. నెక్స్ట్ మనకు ఎక్సర్సైజ్ 1.1 కంటే ముందు మనకి 2 ప్రాబ్లమ్స్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ రెండింటిని కవర్ చేసుకుందాం. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్లోకి వెళ్తే ఎగ్జాంపుల్ 1, షో దట్ every positive even integer is of the form 2q and that every positive odd integer is of the form 2q plus 1 where q is some integer. అంటే q అనేది ఏదైనా ఒక పూర్ణ సంఖ్య అయినప్పుడు ప్రతి ధన పూర్ణ సంఖ్య కూడా 2q ఫామ్ లోను, అలాగే ప్రతి ధన బేసి పూర్ణ సంఖ్య కూడా 2q plus 1 ఫామ్ లో ఉంటుందని చూపించమంటున్నాడు. సొల్యూషన్ స్టార్ట్ చేసుకుందాం. సో లెట్ ఏబి ఏని ఇక్కడ మనకు 2 కండిషన్స్ ప్రూవ్ చేయమన్నాడు. ఈవెన్ పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్ అండ్ అలాగే ఎవ్రీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ అనాలి. కాబట్టి ఏబి ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అందాం. It should be even or odd. And b equal to b means ఇక్కడ ఇది కోఎఫిషియంట్. ఇక్కడ డివైజర్ ఏదైతే ఉందో మనకి దాన్ని బిగా చూస్తాం. ఇక్కడ b ఈ కోఎఫిషియంట్. ఇక b ప్లేస్ లో మనకి 2 ఉంది కాబట్టి b ఈక్వల్ టు 2 తీసుకుందాం. నౌ according to Euclid division lemma, ఏం చెప్తుందంటే మనకు a ఈక్వల్ టు bq ప్లస్ r వేర్ 0 is less than or equal to remainder is less than divisor means b. So here b means 2. So substituting b value 2 in the given equation, a equal to 2q plus r, comma 0 is less than, remainder is less than 2. Now for some integer q is less than, greater than or equal to 0. Q is greater than or equal to 0. That means q is a some integer. Integer means 0 to 1, 2, 3, 4 up to so on. So q అనేది మనకి ఎప్పుడు కూడా 0 కంటే ఎక్కువగా ఉంటుంది. 0తో కలుపుకొని 0 లేదా 0 కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి కండిషన్ ఏం తీసుకున్నాం, q is greater than or equal to 0. So then possible remainders will be possible remainders are given condition is 0 is less than or equal to remainder is less than 2. So 0 మనకి రిమైండర్ అనేది 0 కంటే 0కి సమానంగా లేదా 0 కంటే ఎక్కువగా ఉండే, అలాగే 2 కంటే తక్కువగా ఉండాలి. 0తో కలిపి రిమైండర్స్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ ఆర్ ఈక్వల్ టు 2 కంటే తక్కువగా ఉంటాయి. ఇంకేముంటాయి, ఆర్ ఈక్వల్ టు 1. సో మనకి 2 రిమైండర్స్ కి పాసిబుల్ అవుతుంది. So substituting r equal to 0 in the given equation, then a equal to b means 2q plus remainder 0 and a equal to 2q plus remainder 1 by substituting r value in the
a equal to 2q plus r equation. So here a equal to 2q. If a is of the form 2q, then a is a positive even integer. అంటే మనకు a అనేది 2 ఇంటూ q రూపంలో ఉంది. అంటే q అనేది ఈవెన్ మనకి ఇంటీజర్ అన్నాం కాబట్టి q ప్లేస్ లో ఏవైనా మనం ఇంటీజర్స్ ని సబ్స్టిట్యూట్ చేసి చూసుకుంటే వస్తుంది. a ఈక్వల్ టు 2 ఇంటూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే 2 వస్తుంది. a ఈక్వల్ టు 2 ఇంటూ 2 సబ్స్టిట్యూట్ చేస్తే 4 వస్తుంది. మనకి ఇక్కడ q ప్లేస్ లో ఏదైనా ఈవెన్ నెంబర్ ని సబ్స్టిట్యూట్ చేసినా లేదా ఆడ్ నెంబర్ ని సబ్స్టిట్యూట్ చేసినా కానీ మనకు ఫైనల్ వాల్యూ మాత్రం ఈవెన్ వస్తుంది. ఇక్కడ a ఈక్వల్ టు 2q ప్లేస్ లో q ప్లేస్ లో ఏదైనా ఇంటీజర్ ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకు ఈవెన్ ఇంటీజర్ వస్తుంది. సో a is of the form 2q, then a is a positive integer. If a is of the form 2q plus 1, then a is a positive odd integer. For suppose now we are taking 2q plus 1, a equal to 2q plus 1, a equal to 2q plus 1 సబ్స్టిట్యూట్ ఇందులో ఈ ఈక్వేషన్ లో q ప్లేస్ లో ఏదైనా ఇంటీజర్ ని మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఫర్ సపోజ్ q ప్లేస్ లో ఇంటీజర్స్ ని 1 2 3 4 అప్ టు సో ఆన్ ఇలా ఉంటాయి కదా. q ప్లేస్ లో ఏదైనా ఇంటీజర్ ని సబ్స్టిట్యూట్ చేద్దాం. a ఈక్వల్ టు 2 ఇంటూ ఫర్ సపోజ్ 1 సబ్స్టిట్యూట్ ఇస్తే 2 ఇంటూ 1 2 ప్లస్ 1 అంటే 2 ప్లస్ 1 ఈక్వల్ టు 3 వస్తుంది. a ఈక్వల్ టు 2 ఇంటూ ఇక్కడ q ప్లస్ 2 సబ్స్టిట్యూట్ చేద్దాం అంటే 4 ప్లస్ 1 ఈక్వల్ టు 5 వస్తుంది. a ఈక్వల్ టు 2 ఇంటూ 3 ప్లస్ 1 దట్ ఈక్వల్ టు 6 ప్లస్ 1 ఈక్వల్ టు 7. అంటే మనకి ఇక్కడ q ప్లస్ లో ఆడ్ నెంబర్ ని లేదా ఈవెన్ నెంబర్ ని ఏ సబ్స్టిట్యూట్ చేసినా మనకి ఫైనల్ రిజల్ట్ మాత్రం ఆడ్ నెంబర్సే వస్తున్నాయి. సో మనకు కావాల్సిన కండిషన్ ఏంటంటే if a is of the form 2q plus 1, then a is a positive odd integer. మనకు వచ్చే ఫైనల్ గా వచ్చే ఆన్సర్ మాత్రం పాజిటివ్ ఆడ్ ఇంటీజరే వస్తుంది. సో ఇది మనని q అనేది ఏదైనా సమ్ ఇంటీజర్ ని తీసుకున్నప్పుడు 2q ఫామ్ లో ఉన్నప్పుడు అది ధన పూర్ణ సంఖ్య అవుతుంది. అలాగే 2q plus 1 ఫామ్ లో ఉన్నప్పుడు అది ధన బేసి సంఖ్య అవుతుందని చూపించమన్నాడు. సో ఇంతవరకు మనకు కన్క్లూజన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 ప్రాబ్లం తీసుకుంటే సేమ్ ఎగ్జాంపుల్ 1 లాగానే ఉంటుంది. రెండింటికి తేడా ఏంటంటే ఇక్కడ ఈవెన్ ఇంటీజర్, ఇక్కడ ఆడ్ ఇంటీజర్ ని రెండింటిని కూడా మనం ఏమనుకున్నాం. ఇక్కడ మనకి ఓన్లీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ అని ఇచ్చాడు. సో నౌ ద సొల్యూషన్ ఈస్ లెట్ ఏ బి ఎనీ ఆడ్ ఇంటీజర్ and b equal to b means ఇక్కడ b వాల్యూ 4 ఉంది. 4 according to Euclid division lemma. Euclid division lemma ప్రకారం మన ఫార్ములా ఏంటంటే a equal to b cube plus r where condition is 0 is less than or equal to remainder is less than b. b means divisor. So substituting the b value in this equation, a equal to b means 4 cube plus r, where 0 is less than or equal to r is less than b means 4. ఈ కండిషన్ మనకు వచ్చేసింది. ఫర్ సమ్ ఎనీ ఇంటీజర్ q is greater than or equal to 0. q అనేది మనకు సమ్ ఇంటీజర్ ఇచ్చాడు. అంటే q అనేది మనకి 0 మరియు 0 కంటే ఎక్కువగా ఉండే సంఖ్యలు తీసుకోవాలి. Full remainders will be r వాల్యూలో మనకి రిమైండర్స్ ఏమేమి వస్తాయి, q
రిమైండర్స్ మస్ట్ బి 4 కంటే తక్కువగా ఉండాలి, 0 మరియు 0 కంటే ఎక్కువగా ఉండాలి. సో r ఈక్వల్ టు 0, r ఈక్వల్ టు 1, r ఈక్వల్ టు 2 అండ్ అలాగే r ఈక్వల్ టు 3. ఈ 4 అయితే మనకు వస్తూ ఉంటాయి. r వాల్యూస్ ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమేమి వస్తాయి? a ఈక్వల్ టు 4q ప్లస్ 0, a ఈక్వల్ టు 4q ప్లస్ 1, a ఈక్వల్ టు 4q ప్లస్ 2, a ఈక్వల్ టు 4q ప్లస్ 3. ఈ 4 ఈక్వేషన్స్ వచ్చాయి మనకు. అయితే మనకు ప్రూవ్ చేయాల్సిన విషయం ఏంటంటే 4q ప్లస్ 1 ఆర్ 4q ప్లస్ 3 ఫామ్లో ఉండే విధంగా ఆడ్ ఇంటీజర్స్ని చూపించమన్నాడు. 4q ప్లస్ 1 ఫామ్లో ఉండే విధంగా 4q ప్లస్ 3 ఫామ్లో ఉండే విధంగా ఆడ్ ఇంటీజర్ని చూపించమన్నాడు. కాబట్టి మనకి ఇవి చెక్ చేద్దాం. ఏవి ఆడ్ ఇంటీజర్ అవుతున్నాయి, ఏవి ఈవెన్ ఇంటీజర్ అవుతున్నాయో చూసుకుందాం. ఇప్పుడు q ప్లస్ 0 తీసుకున్నప్పుడు q ప్లేస్లో ఏదైనా మన ఇంటీజర్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 4 ఇంటూ q మీన్స్ ఏదైనా ఇంటీజర్ అంటే 4 ఇంటూ 1 తీసుకుందాం. అప్పుడు మనకు ఇది ఈవెన్ అవుతుంది. ఫర్ సపోజ్ q ప్లేస్లో 2 తీసుకుందాం. 4 ఇంటూ 2 జా 8 ఈవెన్ వస్తుంది. 4 ఇంటూ 3 తీసుకుందాం, 12 వస్తుంది. అంటే 4q ప్లేస్లో మనం ఇక్కడ ఈవెన్ ఇంటీజర్ తీసుకున్నా లేదా ఆడ్ ఇంటీజర్ తీసుకున్నా కానీ ఫైనల్గా మనకు ఈవెన్ నెంబర్ వస్తుంది. కాబట్టి 4q ఫామ్లో అయితే మనకు ఉండదు. నెక్స్ట్ 4q ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేసుకొని చూద్దాం. 4 ఇంటూ q ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 4 ఇంటూ 1 ప్లస్ 1 అంటే 4 ప్లస్ 1 ఈక్వల్ టు 5 అంటే ఆడ్ వస్తుంది. ఓకే. 4 ఇంటూ 2 ప్లస్ 1 దట్ మీన్స్ 8 ప్లస్ 1 ఈక్వల్ టు 9 వస్తుంది. ఓకే. 4 ఇంటూ 3 సబ్స్టిట్యూట్ చేద్దాం. 4 ఇంటూ 3 జా 12 ప్లస్ 1 ఈక్వల్ టు 13. అంటే ఈ 3 సంఖ్యలు కూడా మనకు ఆడ్ ఇంటీజర్స్ వచ్చేసినాయి. పాజిటివ్ ఆడ్ ఇంటీజర్స్ వచ్చినాయి. అంటే మన క్యూ ప్లేస్లో ఏవి తీసుకున్నా, ఈవెన్ తీసుకున్నా, ఆడ్ తీసుకున్నా కానీ మనకు ఫైనల్గా ఆడ్ వస్తుంది. అంటే మనకు చూపించాల్సింది ఏమిటి? 4q ప్లస్ 1, 4q ప్లస్ 3 ఫామ్స్ కూడా మనకు పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ ఉండే విధంగా చూపించమన్నాడు. ఓకే, ఈ కండిషన్ అనేది ప్రూవ్ అయిపోయింది. ఫస్ట్ ఫామ్లో చెక్ చేసుకుంటే 4 ఇంటూ 1 ప్లస్ 2 ఈక్వల్ టు 4 ప్లస్ 2 ఈక్వల్ టు 6 అవుతుంది. అంటే ఈవెన్ నెంబర్ వస్తుంది కాబట్టి మనకి ఇది కూడా ఈ ఫామ్లో ఉండదు. నెక్స్ట్ 4q ప్లస్ 3 చెక్ చేసుకుంటే 4 ఇంటూ 1 ప్లస్ 3 దట్ మీన్స్ 4 ప్లస్ 3 ఈక్వల్ టు 7 అవుతుంది. అంటే ఆడ్ వస్తుంది. అంటే మనకు కావాల్సిన ఇంటీజర్ అనేది ఆడ్ ఇంటీజర్ అయి ఉండాలి. అది 4q ప్లస్ 1 ఆర్ 4q ప్లస్ 3 ఫామ్లో ఉండాలి. అంటే ఇచ్చిన కండిషన్ అనేది 4q ప్లస్ 1 మరియు 4q ప్లస్ 3ని మాత్రమే సాటిస్ఫై చేస్తున్నాయి. మనకు కావాల్సిన ఆన్సర్ అదే వస్తుంది. సో మనం ఇక్కడ ఫైనల్గా రాసుకోవాల్సింది ఏంటంటే A is cannot be 4q or 4q plus 2 అంటే ఈవెన్ వస్తుంది. మనకి ఆడ్ ఇంటీజర్ అని చూపించమన్నాడు కాబట్టి ఇవి ఈవెన్ ఇంటీజర్స్ వస్తున్నాయి. కాబట్టి A is cannot be 4q or 4q plus 2. So the A is should be 4q plus 1 or 4q plus 3. ఏ అనేది మనకు 4q plus 1 ఫామ్లో కానీ 4q plus 3 ఫామ్లో కానీ మాత్రమే ఉండాలి. సో ఫైనల్ కన్క్లూజన్, therefore every odd integer is of the form 4q plus 1 or 4q plus 3. This is the solution. నెక్స్ట్ మనం ఎక్సర్సైజ్కి వెళ్దాం. ఎక్సర్సైజ్లో ఎక్సర్సైజ్ 1.1లో 5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 5 ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని ఇందాక చెప్పిన డివిజన్ అల్గోరిథం, యూక్లిడ్ డివిజన్ లెమ్మాని బేస్ చేసుకొని మనకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇది ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ మరియు థియరమ్స్ గురించి.